అన్నింటిలో సహాయం చేయండి. క్రమంలో మర్యాదగా జరగడానికి మీరేదైనా మాకు సహాయం చేయాలి. మీ ఎందుకు భయభక్తులను పెంచారు. ఇప్పటి వరకు కూడా సహాయం చేశారు. హృదయం చెల్లించుకుంటూ ఇంకా ఎవరైతే రాని వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నారు, వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మరి ఒకసారి మేము స్థుతిస్తున్నాం. ఈ సహాయం కోరుకుంటే ప్రభావి వాక్య ప్రత్యక్షతను మనం దర్శించుకోవాలి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిర్మకాండం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. నిర్మాకాండం 8వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. 65వ పేజీ. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. నేను నీకు కనుపరిచిన విధంగా మందిరం యొక్క రూపంలో దాని రూపంలో నిర్మించవలను. వారు తుమ్మకర్రతో ఒక మండపం చేయవలను. దాని పొడుగు 2.5 దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిం బంగారు పొడిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు గోడను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములు పోత పోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండినట్లు దానికి 4 కాళ్ళకు వాటిని చేయవలను. ప్రభు సాయం వరకు చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామములో సన్నిధిలో నీ పాద సన్నిధిలో వచ్చిన ప్రేమ బట్టి వందనాలు తండ్రి. మరి ఇంతవరకు మీ తండ్రి నామాన్ని నేను కీర్తన ద్వారా మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మరి ఆరాధన మా దేవా, మీ జీవిత వాక్యాల నుంచి కొన్ని లేఖన భాగాన్ని ధ్యానించుకొని మరి ఆరాధన చేసుకొని మీరు ఆరాధించి మహిమపరిచే కృపను మీ సన్నిధి మాతో ఉంచి ఆరాధించి అంతకు మీరే మహిమపరమని మా గురించి ప్రార్థన. మా ప్రభు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ నిర్మాకాండం 27వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే దేవుడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరిచిన మందిరం యొక్క రూపంలో దాని ఉపకరణలన్నిటి రూపంలో నిర్మింపవలను. వారు తుమ్మకర్రతో ఒక మండపము చేయవలెను. దాని పొడుగు 2.5, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు దాని మీద మేలిం బంగారు పొదిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సెలవిస్తున్నాడంటే నేను వారిలో నివసించినట్టు. మరి దేవాది దేవుడు మరి మానవుల్లో నివసిస్తాడు. ఒకసారి ఆలోచించిన దేవాది దేవుడు ఆయన ఆకాశాల పట్టిని గొప్ప దేవుడు. ఆయన ఎక్కడుండే దేవుడు పరిశుద్ధ స్థలంలో
నివసించే దేవుడు. అయితే అలాంటి గొప్ప దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మానవుడు అంటే మంటితో చేయబడినటువంటి మనిషి. మరి పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఇక్కడ మానవుడు ఎలాంటి వాడు? పాపంతో జన్మించినటువంటి మానవుడు. ఈ యొక్క పాపంతో జన్మించే మానవుడిలో పరిశుద్ధుడైన దేవుడు నివసించాలంటే మరి దీన్ని అర్హత ఉండాలా లేదా? ఒక ఇంట్లో మనం ఉండాలని కాపురం చేయాలంటే ఆ ఇంట్లో మనకి అన్ని ఉపయోగకరంగా ఉంటేనే మనం జీవించగలుగుతాం, ఆ ఇంట్లో నివసించగలుగుతాం. ఆ యొక్క ఇంట్లో మనం నివసించాలి, మన అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. లేకపోతే మనం ఆ ఇంట్లో కాపురం చేయలేము. కాబట్టి దేవుడు కూడా ఆయన నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను అంటున్నాడు. అంటే మనం మట్టి శరీరం పాపంతో పుట్టినవారు. పాపం కలిగిన ఈ యొక్క మనిషిలో పరిశుద్ధుడైన దేవుడు నివసించాలంటే ఏమంటున్నాడు ఇక్కడ? పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అంటున్నాడు. ఆ నిర్మించేది కూడా దేంతో చెప్తున్నాడు చూడండి. 10వ వచనంలో వారు తుమ్మకరతో ఒక మందసం చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద ఏమి బంగారు రేపు పొదిగిపోలేను, లోపలను వెలుగులో దానికి పొదిగిపోను, దాని మీద బంగారు చవను చుట్టూ కట్టవలను, దానికి 4 బంగారు కోత పొడిచి ఒక ప్రక్కన 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉంటున్నట్లు దానికి 4 కాళ్ళకు వాటిని చేయాలి. ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరలోకం ఏముంటుంది? పరలోకం ఎలాంటిది? బంగారు వీధులు, బంగారంతో చేయబడినటువంటి పరలోకం. ఆయన దేవుడు పరలోకం ఉన్నాడా, భూలోకం ఉన్నాడు? పరలోకం. మరి పరలోకంలో ఉన్న దేవుడు ఎక్కడుండాలని కోరుతున్నాడు? మానవుని యొక్క హృదయం. ఆ హృదయం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలంటాడు. పరిశుద్ధమైన దాంట్లో నేను ఉన్నత స్థలమైనను తిరిగి కలిగిన హృదయం గలవాడను, దీన మనసు గలవాడను నివాసం చేస్తానంటాడు. అలాంటి దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ యొక్క పాపి అయిన నరుడు, మట్టితో చేయబడిన నరుడిలో నివసించాలంటే ఆయన కొన్ని అర్హతలు పెడతాడు. మా కాలం ఏం చెప్పిందంటే మాకు ఇల్లు కావాలి అంటే, సరే ఇల్లు కావాలంటే మరి మాకు ఇల్లు అంటే మరి కాదు, మాకు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, మాకు అన్ని అనువుగా ఉండాలి, అట్లయితే మా యొక్క పిల్లలకి నాకు ఉండదు, లేకపోతే ఉండదు అంటే కొన్ని అర్హతలు చెప్పినాము. అట్లాగే దేవుడు కొన్ని అర్హతలు చెప్తున్నాడు ఇక్కడ. నేను వారిలో నివసించినట్లు వారు ఏమంటాడు? తుమ్మకరతో. మరి కర్రలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ కర్రల్ని కోరుకోవాలి దేవుడు. ఏం కోరుతున్నాడు? తుమ్మకర్ర. తుమ్మకర్ర ఎలాంటిదంటే మనం ఈ తుమ్మకర్ర ఎలా ఉంటుంది? తుమ్మ చెట్టు చూశారు మీరు, నల్లగా ఉంటుంది, పేడులు కట్టి ఉంటుంది. వెళ్ళి చూడండి, వారైనాక పేడు కట్టి ఉంటుంది. దానికి ఆకులు ఉంటాయి, దానికి అన్ని ముళ్ళే. ఆ ముళ్ళు కూర్చుంటే పోటు పుట్టుద్ది అన్నమాట. తుమ్మ చెట్లు ఇప్పుడు కనపడలేదు, కానీ నా చంటాలన్నీ తుమ్మ చెట్లు ఎక్కువగా ఉండేవి. కాబట్టి తుమ్మ చెట్టు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? అక్కడ ఇంట్లో ఉంటుంది, తీసారు ఎవరైనా నెలలో తుమ్మ చెట్లు ఉంటుంది. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? తుమ్మ చెట్టు కోరుకుంటున్నాడు. మరి ముళ్ళది అది ఎలాంటి స్వభావం కలిగిందో మనం కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఒకసారి చదువు అమ్మ. నేను ఆరాధనకి సమయానికి 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. చాలు. మనం ఏం చేయాలి? దేవుడు మనలో ఉండాలంటే దేవుడిని ప్రేమించాలి. ఆయన ప్రేమించకపోతే ఏమవుతాడు? శపించబడతాడు. ఈ చెట్టు కూడా శపించబడినటువంటి చెట్టు. అందుకే మరి ఇళ్లలో లేదు కదా,
ఎక్కడ ఊరు బయట గట్లు బయట ఉంటుంది, చేలో కూడా ఉండదు, చేలో కూడా ఉంచుకొని ఎవరు ఎట్టుపడదు దాన్ని. కాబట్టి ఈ యొక్క దేవుడిని ప్రేమించుకుంటే ఏమవుతారంటారు? శపించబడతారు. అయితే ఇక్కడ శపించబడిన వారిని అంటున్నాడు. ఏమంటాడు? మత్తయి సువార్త 25:40. మత్తయి సువార్త 25:40. శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ యేసు ప్రభువు జీవించే కాలంలో ఇక సువార్త ప్రకటిస్తూ చెప్తున్నాడు అన్నమాట. ఆ ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడికి వారికి బోధిస్తుంటున్నాడు. అక్కడ అప్పుడు ఆయన ఎడమ వైపున అంటే కుడివైపు ఎడమవైపు. కుడివైపు ఏముంటది? మనం ప్రతిదాన్ని ఏం చేస్తాము? ఎడమవైపు చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు పని దాన్ని చేస్తే. కుడివైపు చేసేదాన్ని కుడికాలు పెట్టిరామంటారు. మామూలుగా లోకాచారంగా కుడికాలు ఇంట్లో పెట్టిరామంటారు. కొత్త కోడలు ఏదన్నా మనం ఎడం చేస్తూ మంచినీళ్ళు తాగుతారా? ఇక్కడ ఏమంటున్నాడు? కుడివైపు అంటే ఆశీర్వాదించబడిన జనాంగం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎడమవైపు చెప్తున్నాడు. ఎడమవైపు ఉండు వారిని చూసి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి దాని దూతలు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడు. ఈ యొక్క శపించబడినటువంటి ఈ చెట్టు, శపించబడిన నిన్ను నన్ను ఏం చేశాడు? శపించబడిన చెట్టు. అలాంటి మనం శపించబడినటువంటి వారు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవలసిన మనల్ని ఏం చేశాడంటే ఇక్కడ గలతీ పత్రిక 3:14. గలతీ పత్రిక 3:14. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇక్కడ మనం ఎలాంటి వారు అంటే శపించబడినటువంటి వారు, పాపంలో పుట్టినటువంటి వారు, పాపానికి దోషం. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేడు. కాబట్టి ఇప్పుడు శాపగ్రాహం అన్నమాట. మరి పాపంలో చేతం మరణం అంటే శాపానికి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే శపించబడిన వాళ్ళరా ఈ ఎడమవైపు ఉన్న వారిని చూసి అన్నాడు అన్నమాట. నిత్య నరకాగ్నిలోకి పోదు. అంటే మనం శపించబడిన చెట్టు ఎక్కడ ఉంది? ఊరు బయట ఉంది. అయితే మనం కూడా ఊరు బయట ఉన్నటువంటి వారు అన్నమాట. అంటే పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించలేనటువంటి మన స్థితి. అలాంటి అంటే లోకం అంటే పాపం, అది బయట, ఇది పరిశుద్ధ స్థలం. కాబట్టి మనం ఏం చేశాడంటే ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తును 14 వస్తుంది కదా, 3:14 క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడం. మనం శాపగ్రస్తులు అన్నమాట. ఆ శాపాల నుంచి విడిపించడానికి దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు ఏమయ్యాడు? శాపగ్రహి అయ్యాడు. శాపం అయిపోయి ఆ కలువరి శిలువలో మనం చనిపోవలసినటువంటి వారు. ఆ కలువరి శిలువలో నీ కొరకు నాకు శాపగ్రహిగా మారిపోయాడు. ఆయన శాపం, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విమోచించాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. కాబట్టి మన జీవితం ఎలాంటిది? ఈ యొక్క శాపగ్రహమైనటువంటి జీవితం. అంటే శపించబడినటువంటి వారిని ఏం చేశాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని నుంచి విడిపించి ఆయన మనల్ని విమోచించాడు, విడిపించాడు. ఆ శాపాల నుంచి మనల్ని విడిపించాడు. రెండవదిగా 1 కొరింథీ పత్రిక
మొదటి అధ్యాయం 29వ వచనంలో మనం ఎలాంటి వారం అక్కడ ఉంది. మొదటి కొరింథీ పత్రిక ధృవీకరింపబడిన వారిని ఎన్నికైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా క్రీస్తు యేసునందు ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే రెండవదిగా తృణీకరింపబడినటువంటి చెట్టు, ఒకటి వెలుపల చెప్పించబడినటువంటి చెట్టు, రెండవదిగా తృణీకరించబడినటువంటి చెట్టు. ఎవరన్నా దగ్గర తీసుకుంటారు ఆ చెట్టుని? తీసుకుంటారు. అలానే మనం ఇప్పుడు ఒక పండు ఉంది, కుళ్ళిపోయిందని మనం తీసుకుంటాం. అట్లాగే మనం అలాంటి స్వభావం కలిగి ఉంటే తృణీకరణ ఎప్పుడు కూడా లెక్క చేయనటువంటి పాపంతో వారిని చేస్తారు. ఒక పాపిని, ఒక వ్యభిచారిని చూసి తప్పుకొని వెళ్ళిపోతారా, దగ్గరికి వెళ్తారు, తప్పుకొని వెళ్ళిపోతారు, ఎందుకంటే పాపం అనుకుంటున్నారు. అలాగే మనం ఎలాంటి వారు అంటే తృణీకరించబడిన వారు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, అంటున్నాడు ఇక్కడ, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరం దేవుని ఎదుట రక్షింపకుండాన్నట్లు జ్ఞానులు సిగ్గుపరచు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచు లోకంలో బాహ్యులైన వారిని దేవుడు ఏర్పరచు, ఎన్నికైన వారిని వ్యర్థపరచు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలంలో మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఒకటి తృణీకరించబడినటువంటి నిన్ను నన్ను ఆయనలో ఐక్యం చేసుకున్నాడు. ఇది రెండవది అన్నమాట. అయితే ఇంకొక వచనం కూడా చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం. మన కొరకు ఆయన ఏమైపోయాడు చూడండి. అక్కడ ఆయన మన కొరకు ఏం చేశాడు? తృణీకరించబడిన మనలను ఆయనలో ఏర్పాటు చేసుకోవటానికి ఆయన మన కొరకు ఏం చేశాడు? తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు. మొదటిగా శాపగ్రాహి అయినటువంటి వాడిగా ఉన్నాడు. శాపగ్రహమైన మనల్ని ఆ శాపం నుంచి విడిపించాడు. రెండవదిగా ఈ యొక్క తృణీకరింపబడిన వారిని మనల్ని ఆయనలో ఐక్యపరుచుకున్నాడు. అది రెండవది. మూడవది ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 15 వస్తుంది. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 15 వస్తుంది. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను వెలుపట నుందురు. వీరందరూ కూడా వెలుపట ఉంటారని అంటాడు. విగ్రహారాధికులు ఇక్కడ ఏమంటున్నాడంటే కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధములు ప్రేమించి జరిగించి ప్రతి వాడు కూడా ఎక్కడ ఉంటాడు? వెలుపట ఉంటాడు. ఈ చెట్టు ఎక్కడ ఉంది? వెలుపట ఉంది. వెలుపట ఉండవాళ్ళు ఇక్కడ చెప్తాడు. వెలుపట ఎవరెవరు ఉంటారంటే కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధములు ప్రేమించి జరిగించి ప్రతి వాడు. అబద్ధవాడని మనిషి ఎవరైనా ఉండాలని చెయ్యక్కడమ్మా. అబద్ధం జరగకుండా ఉండేవాడు. మీ జీవితంలో అబద్ధం ఒక్కటి కూడా చేయలేదంటే చేయకండి, ఎవరు ఎక్కలేదు. అంటే ఈ లోకమే అలాంటి. ఇక్కడ ఏమంటారు? వాళ్ళు ఎక్కడ ఉండాలంటాడు? ప్రతివాడు వెలుపట ముందురంటాడు. ఈ జరిగించే వాళ్ళ ప్రతివాడు వెలుపట్టుకుంటాడు. అయితే ఆ చెట్టు కూడా ఎక్కడ ఉంది? వెలుపల ఉంది. వెలుపల ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువుమా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందిన ఆయన. గవిని వెలుపట శ్రమ పొందిన వాడు ఉన్నాడు. ఎందుకు గవిని వెలుపట శ్రమ పొందాడంటే మనల్ని ఈ యొక్క
ఊరి వెలుపట ఉన్న వారిని లోపలికి తీసుకొస్తానికి ఆయన ఏం చేశాడు? గవిని వెలుపట శ్రమ పొందిన కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన ఏం చేశాడు? గవిని వెంపడ్డాడు. మరి ఊరు వెలుపట కపాల స్థలం ఎక్కడ ఉంది? ఊరు లోపల ఉందా? ఊరు బయటే కదా. అక్కడ వెంపడి ప్రాణాన్ని జాగ్రత్త. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఊరు వెలుపట ఉండవలసిన నా జీవితం. ఒకప్పుడు లోకం అంటే ఊరు వెలుపల అంటే లోకం పాపంతో నిండుతుంది. అన్ని ఒకటి లోపల బయట. ఇది పరిశుద్ధ స్థలం. దీంట్లో నేను పరిశుద్ధులై ఉన్నాను కదా, మీరు ఒకప్పుడు ఈ స్థితి లేనప్పుడు ఎక్కడున్నావు? లోపల. అలాంటి మనల్ని ఆ ఊరు వెలుపట ఉన్న మనల్ని అంటే ఆ చెట్టు అలాంటిదో అలాగే మనం లోపల కలిసి ఉన్న మనల్ని లోపలికి తెచ్చుటకు ఆయన ఏమయ్యాడు? ఇక్కడ గమని కూడా శ్రమ పొందాడు. నీ కొడుకున్నాడు. శ్రమ పొంది మనల్ని ఏం చేశాడంటే ఆయన గృహంలోకి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చాడు. మూడవదిగా ఈ యొక్క వెలుపట ఉన్న వారిని లోపలికి తీసుకొచ్చాడు. నాలుగవదిగా సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. వారు నడుచుకున్న త్రోవలు వంకరి. వారి హృదయ ఆలోచనలో వారు కుటిల వర్తలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వారు నడుచుకున్న త్రోవలు ఎలాంటి? వంకర ఏం తెలుద్దామా? పాము వెళ్ళుద్ది. దాని స్వభావం ఏంటంటే వంకర వెళ్ళుద్ది, తిన్నగా వెళ్ళదు. అలాగే ఈ యొక్క చెట్టు స్వభావం ఎలాంటిది? తిన్నగా ఉంటుందా? కొమ్మ చెట్టు ఎవరైనా తిన్నగా ఉందామని చెప్పండి, ఎవరైనా చూసిన వాళ్ళు. అదన్నీ వంకరలో ఉంటుంది. మన స్వభావం కూడా ఒకప్పుడు వంకర స్వభావం. ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం కాబట్టి మన ఆలోచన ఏంటంటే పాపానికి వెళ్ళాలంటే దేవుని భయం ఉంటుందా? ఒకప్పుడు ఎలాంటిదంటే మనది వంకర టింకర స్వభావం. ఆ చెట్టు కూడా వంకర టింకరగా ఉంది. కొమ్మ చెట్టు వంకర టింకరగా ఉంది. కాబట్టి ఆ వంకర టింకర ఉన్న యొక్క స్వభావం నుంచి ఆయన చేస్తానికి. అలాగే ఇంకొక విషయం కూడా చదువు 59వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం వారి నడవడిలో న్యాయం కనపడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొస్తున్నారు. చూడండి, వారు ఏం చేస్తున్నారంటే పాపంలో ఉన్నప్పుడు, వంకరతనంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు ఎలాంటిదంటే వంకర స్వభావం. ఎక్కడ పాపంలో, ఎక్కడ పాపంతో వదిలిపోయినటువంటి జీవితం. దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు నరుడు. దేవుని ఎరగిన సమయంలో జీవితంలో తను పాపం కొరకు ప్రాపులాడుతూ ఉంటాడు. వంకర అంటే తిన్న స్వభావం, తిన్న మార్గం. దేవుని యొక్క మార్గం తిన్నగా ఉంటుంది. సాతాను మార్గం వంకర కింకర. అదే ఈ తుమ్మ చెట్టు స్వభావం కూడా వంకర కింకర యొక్క స్వభావం. అలాంటి స్వభావంలో ఉన్న నిన్ను కూడా మనం ఎలాంటి వారు అంటున్నాడంటే వంకర త్రోవలు కల్పించుకున్నారు. వంకర త్రోవలు కల్పించుకున్నారని తెలియస్తున్నాడు. అలాంటి మనల్ని యెషయా గ్రంథం 42 అధ్యాయం 16వ వచనం చదువుదాం. వారు ఎరుగని మార్గమున వృద్ధి వారిని తీసుకొని వచ్చేదను. వారి ఎరుగని త్రోవలలో వారిని నడిపించును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. చూడండి, వంకరే స్వభావంలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 16లో నేను చదువుతాను. వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను. వారు ఎరుగని త్రోవలలో వారిని
నడిపించును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయదు. చూడండి, వంకర స్వభావంలో ఉన్న నిన్ను నన్ను చక్కని మార్గం ఆయనది పరిశుద్ధ మార్గం. దేవుడు పరిశుద్ధమైన జనంగా చేసి పరిశుద్ధమైన మార్గంలో నడిపించాడు. ఈ యొక్క చెట్టు స్వభావం అలాంటి మనల్ని తీసుకొచ్చాడు. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూద్దామా. లూకా సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లం పూడ్చబడును, వంకర మార్గములు తిన్నని వగును, పరుగు మార్గములు నున్నని వగును, సకల శరీరములు దేవుని రక్షణను చూతురు. ఇక్కడ వంకర స్వభావంలో నుంచి ఆయన నిన్ను నన్ను తీసుకొస్తానికి ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధపరచుడు, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లం కొట్టి ప్రతి కొండ మెట్టయు పల్లము చేయబడు, వంకర మార్గంలో తిన్నని వగును, కరుకు మార్గంలో నున్నని వగును, సకల శరీరం దేవుడు రక్షించుతారు. అయితే వంకర అనేటువంటి ఆ చెట్టు స్వభావం, ఆ వంకర యొక్క చెట్టు స్వభావాన్ని నుంచి నిన్ను నన్ను విడిపించి ఆయన తిన్నని మార్గంలో, ఆయన పరిశుద్ధ మార్గంలో నడిపించాడు. వంకర మార్గంలో తిన్నని, కరుకు మార్గంలో నున్నని వగును, సకల శరీరం దేవుడి రక్షణను ఆయన రక్షణని చూపించేవాడిగా ఉన్నాడని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, యెషయా 42 దాంట్లో వారి ఏదో చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేస్తానంటున్నాడు. అలాగే ఇక్కడ వంకర మార్గం తిన్నగా చేస్తానంటున్నాడు, కరుకు మార్గం ఉన్న సకల శరీరం దేవుడి యొక్క రక్షణ చూపుతానంటున్నాడు. 5వ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుమా. ఆరాధన సమయం అవుతుంది. చాలు. తులసి చెట్టు ఏ రంగులో ఉంటది? నల్లగా ఉంటుంది. నలుపు దేని గుర్తు? పాపానికి గుర్తు. చీకటి, నలుపు అంటే చీకటి, చీకటి పాపానికి గుర్తు. అలాంటి చీకటి స్వభావం కలిగితూ నిన్ను నన్ను ఆయన ఏమంటున్నాడంటే, మీరు పూర్వము చీకటి అయి ఉండి ఇప్పుడైతే ప్రభునందు వెలుగుగా చేశాడు. ఆయన వెలుగు, ఆయన వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో వచ్చేవారు కూడా వెలుగుగా నడుపుతాడు. కాబట్టి ఆయన వెలుగుగా చేశాను అంటున్నాడు. అక్కడ అదే కదా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమో ఆ మాట ఉంటుంది కదా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఈ చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమై చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధమాడు సత్యం జరిగిపోకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారని ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. కాబట్టి ఈ యొక్క చీకటి స్వభావంలో నుంచి దేవుడు వెలుగుగా మార్చిన వాడిగా ఉన్నాడు. అదే 9వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది కదా, మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్ర
సమస్త దుర్నీతి నుంచి, సమస్త కల్మషం నుంచి కూడా ఆయన కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి దీని రంగు ఎలాంటిదంటే నలుపు చీకటి, పాపానికి. ఆ పాపం స్వభావంలో ఉన్న నన్ను ఏం చేశాడంటే తన యొక్క పరిశుద్ధమైన వెలుగులో ప్రవేశింపజేశాడు. ఆయన రక్తంతో మనల్ని పాపాలన్నింటినీ కడిగి ఆయన వెలుగులో మనల్ని నడిచే అధికారం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క స్వభావం 5వది నలుపు చీకటి స్వభావం. 6వదిగా దాని స్వభావం ఎలాంటిదంటే చెట్టు స్వభావం ముళ్ళు గాయపరిచే స్వభావం. గాయపరుస్తుంది కదా స్వభావం. ఏ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. ఏ గ్రంథం 5వ అధ్యాయం 21. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. చాలు. నోటి మాటల చేత కలుగు నొప్పి తగులకుండా ఆయన నిన్ను చాటు చేసేది. ముళ్ళ చెట్టు, ముళ్ళు స్వభావం, ఆ గాయపరిచే స్వభావంలో నుంచి ఆయన నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. మూర్తులు ఎట్లుంటారంటే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఆయన ఏమంటాడంటే మూర్ఖుల నోట సామెత ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు. మాట ఎలా ఉంటుందంటే ముళ్ళు గుచ్చుకున్నట్టు అంటారు కదా, వాళ్ళు మాటలతో చంపేస్తున్నారని అంటారు. ఆ మాట నాకు గుచ్చుకుని అంటారు. అలాంటి గాడి నుంచి దేవుడు తప్పించాడు స్వభావం. కాబట్టి ఆయన తప్పిస్తానికి ఆయన ఏమయ్యాడంటే 53 చదువుకున్నాం కదా, 53వ అధ్యాయం 5వ వచనంలో యెషయా గ్రంథం అతడు మన కొరకు తృణీకరింపబడ్డాడు. 5వ వచనం చదవమ్మా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. చాలు. మనం ఎన్నోసార్లు దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తాం. మన ఇష్టాన్ని మన స్వచిత్తాన్ని నెరవేర్చుకునేవాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చు మన చిత్తాన్ని. అందుకని ఆయన ఏమయ్యాడంటే మన కొరకు గాయపరచబడ్డాడు. చూడు యెషయా గ్రంథం 11వ వచనం కూడా చదవమ్మా. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుని జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చూడండి, అనేకుల్ని నిర్దోషులుగా చేశారు. చూడండి, ఈ యొక్క ముళ్ళ స్వభావం నుంచి నన్ను విడిపించిన వాడిగా ఉన్నాడు. ఎన్ని రకాలంటే ఇప్పుడు మొదటిది వచ్చేసి శపించబడినటువంటి మనం విమోచిస్తానికి ఆయన శాపగ్రాహి అయ్యాడు. రెండవదిగా ఆయన ఏం చేశాడంటే తృణీకరించబడిన మనల్ని ఆయన మార్గం నడిపిస్తే ఆయన తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు. ధృవీకరింపబడిన అటువంటి వారిని ఆయన సన్నిధిలో నిలపడానికి, ఆయనలో నిలుపుకోవడానికి ఆయన మన కొరకు ఏం చేశాడు? తృణీకరింపబడిన వాడు అయ్యాడు. మూడవది, వెలుపట ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు మనల్ని లోపలికి తీసుకొస్తానికి ఆయన వెలుపట శ్రమ పొందాడు మన కొరకు. నాలుగవదిగా, అనేకమైనటువంటి వంకర త్రోవల్లో నడిచే వారిని ఆయన మన కొరకు ఆయన మంచి మార్గం అంటే పరిశుద్ధ మార్గంలోకి మనల్ని నడిపించిన వాడు ఉన్నాడు. ఈ యొక్క ఐదవది వచ్చేసి చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తన పరిశుద్ధతలోకి నడిపించిన వాడు ఉన్నాడు. ఆరవదిగా మళ్ళా స్వభావం అంటే గాయపరిచే స్వభావం. అలాంటి స్వభావంలో నుంచి మనం విడిపిస్తానికి ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. కాబట్టి ఈ అనంతర అనుభవంలో మనం ఈ యొక్క చెట్టు అలాంటిది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం. నిర్మాకాండ 8వ అధ్యాయం, నిర్మాకాండ 8వ అధ్యాయం
వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధంగా మందిరం యొక్క రూపంలో దాని ఉపకరణాన్ని రూపం నిర్మింపవలను. అది దేంతో చేయమన్నాడు? తుమ్మకరం. ఇప్పుడు తుమ్మకరం గురించి మనం 6 అనుభవాలు తీసుకున్నాం. అలాంటి స్వభావంలో ఉన్న యొక్క చెట్టుని ఎలా చేశాడో చూడండి. దాని వంకరతనం అంతా తీసేశాడు. దానికి ఏం చేశాడంటే మేవి బంగారాన్ని పొదిగించాడు. లోపల వేసుకున్న దానికి జవను చుట్టి కట్టి దాన్ని కుంగరం చేసి అది పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. అది మందసం అన్నమాట. దేవుడి యొక్క ఆ మందసంలో ఏముంది? ఎబ్రీ పత్రికలో ఉంది. ఎబ్రీ పత్రికలో ఆ మందసంలో ఏమేమి ఉన్నాయో మనకి చదువుకున్నాం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. చదవమ్మా. 9వ అధ్యాయం మొదటి నిబంధనకైతే సేవా నియమాలను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండేను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిన అందులో దీపస్తంభములు బల్లలు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవది తెరకు ఆవల అది పరిశుద్ధ స్థలములు గుడారము ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారుతో తాపబడిన నిబంధన మందసం స్థలం. ఇక్కడ నిబంధన మందసం ఎక్కడ ఉంది? అతి పరిశుద్ధ స్థలం. నీవు నేను కూడా ఒకప్పుడు ఊరి వేలుపడ ఉండవలసిన వారిని ఆయన రక్తంతో విమోచించి ఆయన సన్నిధికి నడిపించి వంకర తెంకరలో ఉన్న జీవితాన్ని తీసేసి తిన్ననైన జీవితాన్ని తీసుకొచ్చి దానికి అది పరిశుద్ధమైన మందసాన్ని చేశాడు. ఆ యొక్క మందసాన్ని బంగారంతో తాపాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? అది అతి పరిశుద్ధమైన స్థలంలో. నిన్ను నన్ను కూడా ఆ పాపంతో చీకటితో వంకరతో ఉన్న జీవితాన్ని మార్చివేసి పరిశుద్ధమైన సన్నిధిలో జరిపించాడు. అదే కదా అన్నాడు, నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థలంలో ఇక వంకర టింకరైనటువంటి ఆ చెట్టుని చక్కగా మందసాన్ని తయారు చేసే పనిముట్టు వాడు. అది అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకురాబడింది. దేవుని యొక్క ఆ యొక్క పవిత్రమైనటువంటి పాత్రలు దాంట్లో ఉంచబడినటువంటి ఇక ఉంది. కాబట్టి ఆయన పరిశుద్ధమైన సన్నిధి నీలో నాలో ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధులైన మీరును పరిశుద్ధులైన పరిశుద్ధత లేకుండా ప్రభువు కూడా చూడలేదు. కాబట్టి నా జీవితం పరిశుద్ధం. అందుకే పరిశుద్ధులు ఎవరికే మీరు పిలవబడతారు కానీ అపవిత్రులుగా ఉండటం పిలవబడలేదు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఒకప్పుడు పాపంలో పతనం అయ్యేటువంటి వారిని, చీకటిలో ఉన్న వారిని, వంకర త్రోవలో నడిచేవారిని దేవుని సన్నిధులకి అన్ని తీసివేసి రావడంతో దాన్ని తీసివేసి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. పరిశుద్ధమైన మందసాన్ని చేసి అతి పరిశుద్ధమైన స్థలంలోకి తీసుకెళ్ళాడు. కాబట్టి దేవుడు మనం అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ఆధిక్యత ఈ లోపల ఎంతో మందికి లేదు. ఆ యోగ్యత నీకు నాకు ఇచ్చాడు. ఎందుకు? మరి తృణీకరింపబడినటువంటి చెట్టు. తృణీకరింపబడిన చెట్టును ఏం చేశాడు? పరిశుద్ధ మందసంగా పరిశుద్ధ స్థలంలోకి వచ్చింది. ఊరు వెలుపల ఉండవలసిన ఆ చెట్టు దేవుని యొక్క మందసం అయ్యింది. పరిశుద్ధ యొక్క బంగారంతో కాపాడింది. అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చింది. నువ్వు నా జీవితం, నా జీవితం కూడా అలాంటి జీవితాన్ని నుంచి పరిశుద్ధమైన సన్నిధిలోకి తీసుకొచ్చాడు. పరిశుద్ధమైన దేవుడిని మనం ఘనపరచాలి. మనలో నివసించడానికి అయినా పరిశుద్ధులుగా చేసుకున్నాడు మనం. కాబట్టి అతి గొప్ప దేవుడిని మనల్ని మనం ఆరాధించవద్దునైనా. కాబట్టి మన జీవితం అంతా ఆయన స్థుతించిన రుణము మనం తీర్చుకోలేదు. ఎందుకంటే ఈ రోజు ఆయన వచ్చి మనం పరలోకానికి వెళ్ళిపోవాలి. లోకంలో ఉన్న వారికి అంతా ఈ నిరీక్షణ లేదు. అట్టి నిరీక్షణ నీకు నాకు అనిపించదు. కాబట్టి అంత గొప్ప దేవుడు మనం హృదయం దానికి వచ్చి ఆరాధన.